అమర్ ఒక చోట నిలబడి ఆరుకి యాక్సిడెంట్ అయిన రోజు ఏం జరిగిందో అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లారీ వచ్చి ఆరు ప్రయాణిస్తున్న కారుని గుద్దేసిన విషయాన్ని అమర్ గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటాడు. మనోహరి కూడా కారులో అక్కడికి వచ్చి ఒక దగ్గర కారులోనే కూర్చొని ఉండి అమర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఆరుని యాక్సిడెంట్ చేసి చంపేసిన బాబ్జీ లారీలో అటువైపుగా వస్తూ చెట్టుకి గుద్దేయడంతో రక్తపు మడుగులో ఉన్న బాబ్జీని అమర్తో పాటు మరొక వ్యక్తి కిందకు దింపుతారు. బాబ్జీ చావు బతుకుల మధ్య ఉంటాడు. ఇకప్పుడు అమర్ని చూసిన బాబ్జీ, సార్, మీతో ఒక విషయం చెప్పాలి. ఆ రోజు మీ వైఫ్ చనిపోయింది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల కాదు సార్, అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి బాబ్జీ అమర్కి చెప్తూ ఉంటాడు. దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ, నా భార్యని చంపమని నీకు చెప్పింది ఎవరు అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడు బాబ్జీ మా మా అంటూ మనోహరి అని తన పేరు మొత్తం కూడా చెప్పేస్తాడు. ఎప్పుడైతే ఆరుని చంపించింది మనోహరి అన్న విషయం తెలుసుకుంటాడో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమర్కి నిజం తెలిసిపోయిందని చెప్పి దూరం నుంచి ఇదంతా చూస్తున్న మనోహరి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.